సామ్రాజ్యానికి మంచిగా ఇచ్చారు బిరుదులు గట్ట. ఇంత సంభాజీ గారు అంత కష్టపడి అప్పుడు దేవాలయాలు రక్షిస్తే కనీసం దాని గురించి ఏ గ్రంథంలో కూడా లేదు. ఔరంగజేబ్ అనే వ్యక్తి 4 దేవాలయాలు కూల్చేశాడు. సోమనాథ్ దేవాలయం హరిద్వార్లో, అయోధ్య, కాశీలో విశ్వనాథ దేవాలయం, ఇలా మధురాలో దేవాలయాలు కూల్చేశాడు. ఇన్ని దేవాలయాలు కూల్చిన వ్యక్తిని హీరోగా చేసి మాకు చదవడానికి ఎందుకు నేర్పించారు అసలు? సో ఇప్పుడు దీంట్లో అంటే రియల్ స్టోరీ గురించి ఏమైనా ఉందా, లేదంటే దీంట్లో కూడా ఏమైనా కల్పితాలు ఉన్నాయా? ఇందులో కల్పితం అంటే ఏమీ లేదు. మన సంభూజీ గారిని ఎంత చిత్రహింసలు పెట్టారో అదే చూపిస్తున్నారు. కానీ అప్పుడు పాలకులైనా ఎవరైనా సరే చరిత్ర పనికిరాని చరిత్రని మాకు అంటగట్టి మా చేత పాస్ చేయించారు. మొఘల్ సామ్రాజ్యం 15th సెంచరీ నుంచి కథలుగా రాసినాం. 2 మార్క్స్ అదే రాసినాం, 5 మార్క్స్ అదే రాసినాం. అసలు రాయాల్సిన అవసరం ఏముంది? ఒక పనికి మాలిన చరిత్ర గురించి మా చేత రాపించి మాకు అన్యాయం చేసినారు. అన్న యాక్టింగ్ ఎలా ఉంది? రష్మికాది నార్మల్ క్యారెక్టరే. అది హీరో గారు అయితే మాత్రం ఓ రేంజ్లో యాక్టింగ్ చేస్తారు. ఆయన ఫస్ట్ సినిమా అనుకుంటా ఇది తెలుగులోకి, సూపర్ చేశారన్న. కానీ చరిత్రని మాత్రం మార్చేశారు. అంటే మొత్తం కంప్లీట్ గా సంభాజీ గారి మీదే బేస్ అయ్యి ఉందా స్టోరీ, లేదంటే మొఘల్స్ ఎలా అంటే వాళ్ళ మీద కూడా ఏమన్నా వ్యతిరేకంగా ఏమైనా ఉందా? మొఘల్స్ సామ్రాజ్యాన్ని ఎదిరించిన వ్యక్తి సంభాజీ. ముందు ఛత్రపతి కూడా ఎదిరించారంట, అది మరి మనకు తెలియదు. కానీ చరిత్రలో ఏమైతే చెప్పారు, ఎప్పుడు బాబర్, అక్బర్, జహాంగీర్, షాజహాన్ ఇదే చెప్పారు తప్ప వీళ్ళ గురించి చెప్పలేదు. ఇప్పుడైనా సరే ప్రభుత్వాలు కొంచెం ఈయన గురించి హిస్టరీలో యాడ్ చేస్తే బాగుంటుందని నా కోరిక. సినిమా ఓవరాల్ అయితే బాగుందంటే సూపర్ అన్న. హిందీతో పాటు తెలుగులో రిలీజ్ అయితే బాగుండేది అనిపించింది. అప్పుడే రిలీజ్ అయ్యి ఉంటే ఇప్పుడు కలెక్షన్లు కురిపించేది. కేసు కూడా పెట్టారు కదా. ఆ సినిమా రిలీజేషన్కి ఏమి వ్యతిరేకంగా ఏం లేదన్న. అట్లా వాళ్ళకి ఫీల్ అయితే ఏమో వాళ్ళ మనోభావాలకి ఇబ్బంది కలగకూడదు. అట్లా ఏమి అనిపించలేదు అన్న. ఇక్కడ సంభూజీని ఎక్కువ చూపించారు. అలా మరి వాళ్ళ ఔరంగజేబుని అంత ఘోరతమైన క్యారెక్టర్ చూసారు కాబట్టి వాళ్ళు అలా ఫీల్ అయ్యి ఉండొచ్చు. వాయిస్లు అన్ని బాగానే ఉన్నాయన్న. వాయిస్లన్నీ బాగానే ఉన్నాయి, అందరి బాగానే ఉన్నాయి. కాకపోతే తెలుగులో ఎవరైనా చేస్తే బాగుంటుంది అనుకున్నా. ఇలాంటి స్టోరీస్ ముందుకు వచ్చి కొంచెం పాన్ ఇండియా హీరోస్ మళ్ళీ అలాంటి చేయాలంటే మళ్ళీ రాజమౌళి గారే చేయాలి. మళ్ళీ రాజమౌళి గారి మీద కాంట్రవర్సీలు చేస్తారు అందరూ. రాజమౌళి గారే ఇంకో స్టోరీని శివాజీ అండ్ సంభూజీ ఇద్దరు కథను తీస్తే బాగుంటుంది.